నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। కడప వేదికగా జరుగుతున్న మహానాడును జయప్రదం చేయాలి। చీరాలలో నిర్వహించిన మినీ మహానాడులో ఎమ్మెల్యే కొండయ్య పార్టీ శ్రేణులకు పిలుపు। ఆపరేషన్ సింధూర్లో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడిన త్రివిధ దళాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది। వేమూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి। విద్య ద్వారానే సమాజంలో మార్పు। చీరాలలోని మార్పు ఎన్జీఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు మేత్రానస సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్। చీరాల పట్టణంలోని పేరాల గోళి సదాశివ కళ్యాణ మండపంలో ఆదివారం చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వహించారు। సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। మే 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న మహానాడును జయప్రదం చేయాలని టీడీపీ శ్రేణులకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య పిలుపునిచ్చారు। చీరాల పట్టణంలోని పేరాల గోళి సదాశివ కళ్యాణ మండపంలో ఆదివారం చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీరాల నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వహించారు। సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। కాగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన మినీ మహానాడుకు నియోజకవర్గంలో చీరాల వేటపాలెం మండలాలు మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున తెదేపా పార్టీలో అన్ని వర్గాల నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ మే 28వ తేదీన టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, అదే తరహాలో ఈ ఏడాది కడపలో నిర్వహించుకుంటున్నామన్నారు। ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ సమకూరినప్పుడే సంపూర్ణ స్వరాజ్యం అని నమ్మి అదే సిద్ధాంతానికి కట్టుబడి నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు నవ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు। 27 నుంచి 29 వరకు కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకి ఈరోజు చీరాల నియోజకవర్గ మహానాడుని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం। ఎప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట వారి మనసులో ఈ ఆలోచన కలిగి మొట్టమొదటి మహానాడు వారు ప్రారంభించడం జరిగింది। ఆ తర్వాత కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహానాడు నిరంతరంగా జరుగుతుంది। మహానాడు అంటే మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం శ్రేణులకు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పండుగ। ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆనవాయితీ। అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడపలోనే జరపాలన్నది ప్రభుత్వం ఇచ్చింది। అనేక సందర్భాల్లో వాళ్ళు చాలా దూరం నుంచి కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు వాళ్ళంతా రావడం జరిగింది। ఈసారి మనం రిపీటెడ్గా మనందరం కూడా కడప రాసినటువంటి అవసరం ఉంది। మన వాళ్ళు మాట్లాడుతూ కొన్ని విషయాలు మీరు స్పష్టంగా చెప్పారు। ఈ పార్టీ ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు పుట్టింది, సమాజంలో ఎంత చైతన్యవంతంగా ఈ పార్టీ ప్రజలను నడిపింది, ఈ పార్టీలో సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయి। బాపట్ల జిల్లా వేమూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ మానవహారం నిర్వహించారు। పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। శనివారం బాపట్ల జిల్లా వేమూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు। కార్యక్రమానికి ముందుగా భాగంగా స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనందబాబు పూలమాల వేసి నివాళులర్పించారు। అనంతరం ఆపరేషన్ సింధు తిరంగా యాత్ర ర్యాలీతో పాటుగా స్వచ్ఛంద ర్యాలీని నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో ఆపరేషన్ సింధులో పాల్గొని ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, ప్రాణాలకు తెగించి పోరాడిన త్రివిధ దళాలకు అండగా ఉన్నామంటూ తిరంగా ర్యాలీ ప్రారంభించారు। ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, బావుడ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పాల్గొన్నారు।
కార్యక్రమంలో భాగంగా రోడ్డును పరిశుభ్రం చేశారు. రైతులకు వ్యవసాయ సాగు యంత్రాలను అందించారు. పర్యావరణ పరిరక్షణకు గాను చెట్లను నాటారు. డాక్టర్ మహిళలు, సచివాలయ సిబ్బంది మానవహారాన్ని ఏర్పాటు చేశారు. మానవహారం ఏర్పాటు చేసిన సిబ్బంది, జిల్లా అధికారులు, పట్టణ ప్రజలతో ఆయన స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్టీఆర్ కళావేదికలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలన అనేక రోగాలకు గురై వైద్యం కొరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. తద్వారా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెత్త నుండి గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, ఎరువులు తయారు చేస్తుందని ఆయన తెలిపారు. చెత్తను ఒకచోట చేర్చి వాటిని పంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని, ఎక్కడ పడితే అక్కడ వేసి పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా చూడాలని ఆయన అన్నారు. చర్యలకి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని అణగదొక్కేయాలని, ఉగ్రపాతాలను తొక్కేయాలని మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం యొక్క శక్తియుక్తులు, శక్తి పాఠవాలు ఎటువంటి ఉగ్రవాద చర్యలైనా సరే, ఉగ్రవాదులైనా సరే మట్టుపెట్టగలమని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపించిన ధైర్య సాహసాలు చాలా ఈ దేశానికి గర్వకారణం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రేరేపిత ఈ ఉగ్రవాద చర్యని ప్రపంచం యావత్తు మన భారతదేశానికి అండగా నిలబడి, ప్రత్యేకంగా 23 సంవత్సరాల యువకుడు మురళీ నాయక్ మరి ఆయన అమరుడు అయ్యాడు. ఆయన ఆత్మకి శాంతి పరిస్థితుల్లో కూడా సహించదు. భారతదేశం మీద ఎవరు దుష్ట ఆలోచనలతో దాడి చేసినా, భారత పౌరులకి ఎటువంటి నష్టం కలిగించినా కూడా మరి చీరాల పట్టణంలోని వాడరేవు బస్ స్టాండ్ సమీపంలో మార్పు ఎన్జీఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ హాజరయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యాభివృద్ధికి మార్పు స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ అన్నారు. చీరాల పట్టణంలోని వాడరేవు బస్టాండ్ సమీపంలో మార్పు ఎన్జీఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఆదివారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ హాజరయ్యారు. విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముందుగా నూతనంగా మార్పు స్వచ్ఛంద సంస్థ ఆవిష్కరించిన వెబ్సైట్ ను పీఠాధిపతి పిల్లి ఆంథోనీదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు మార్పు గ్రెగోరీ మాట్లాడుతూ సమాజంలో మార్పు కేవలం విద్య ద్వారానే సాధ్యమనే తలంపుతో పేదరికం కారణంగా తాము చిన్నతనంలో ఎదుర్కొన్న సమస్యలు నేడు ఏ విద్యార్థి ఎదుర్కోకూడదనే లక్ష్యంతోనే ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సైతం పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. ఎందుకంటే నాలో ఉన్న చాలా భావాలన్నీ కూడా అన్నకు తెలుసు. నేను చేయలేనివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కనీసం నేను వచ్చి చూసి ధరించాను, ఇంకా సంతోషంగా ఉంది. ఇక నుండి నా సపోర్ట్ ఖచ్చితంగా ఈ మార్పు సేవా సంస్థకు, స్వచ్ఛంద సంస్థకు ఉంటుందని మరొకసారి అన్నకు అభినందనలు. తర్వాత లాజర్ ఫాదరు, నాకు పెద్దన్న లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇటువంటి గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నాం. మా గురించి కాదు, మా గురించి ఏం లేదు మాట్లాడుకుంటాం, చిన్న జీవులం, కానీ ప్రపంచాన్ని బాగు చేయాలి, సమాజాన్ని బాగు చేయాలి. దాని గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కూడా. కాబట్టి వారి ఉన్నతమైన ఆశయానికి కూడా నా అభినందనలు. థ్యాంక్ యూ ఫాదర్ లాజర్, ఆల్ ద జూనియర్ ప్లీజ్. నా గురువులందరూ కూడా వాళ్ళు కూడా ఎంతో గొప్పగా ఈ యువత యువకులకు ఒక భవిష్యత్తు నిర్మించాలని వారి వంతు కృషిని వారి స్థాయిలో వారి ప్రజలు నిర్వహిస్తారు. కాబట్టి వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద ప్రైజ్ ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్క్. పిల్లలు కంప్యూటర్కి వస్తున్నారు. ఈ కంప్యూటర్ తో పాటు అనేక మంది పిల్లలు ఏమంటున్నారంటే స్టూడెంట్స్, సార్ మాకు ఇంగ్లీష్ కూడా మేము నేర్చుకుంటాం, మాకు కూడా అవకాశం కల్పించండి అంటే మా అన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ విన్సెంట్ పాల్ గారిని అడిగారు. అన్నయ్య మీరు సబ్జెక్ట్ ఇంగ్లీష్ కదా, మీరు డైలీ ఒక 3 గంటల సేపు క్లాస్ తీసుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా నేను తీసుకుంటానయ్యా అన్నాడు. ఇంకొకసారి అడిగా, నేను చెప్తాను గ్రెగరీ గారు అని అన్నారు. ఈ విధంగా నాకు తెలిసినంత వరకు అనేక మంది ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత మనకి చేయూతను అందిస్తున్నారు. ఏది ఏమైనా సరే పిల్లలకి విద్యను అందించాలి, అది నా గోల్. అదే వాడికి ఒక ఎగ్జామినేషన్ ఫీజో లేదా పేదవాడికి 1 సంవత్సరం పాటు ఫీజులు మనం కట్టితే అది లైఫ్ లాంగ్ వాడికి గుర్తుంటుంది. కనుక ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి ఏంటంటే విద్యకి చేయూతను అందిద్దాం, పేద పిల్లలకి విద్యను అందిద్దాం. కంప్యూటర్ కోర్స్ కావచ్చు లేదా ఇంగ్లీష్ కోచింగ్ కావచ్చు, కాంపిటేటివ్ కాదు. చీరాల్లో కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, కాస్ట్లీ అయిపోయింది. అందరూ గుంటూరు, హైదరాబాద్, విజయవాడ. దాన్ని కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఉచితంగా వాళ్ళకి కాంపిటేటివ్ ఆటలో కోచింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
బాపట్ల జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ తుషార్ డూడి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని స్వయంగా చెత్త వ్యర్థాలు తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. భావితరాల ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జూడి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బందితో పాటు జిల్లా ఎస్పీ తుషార్ జూడి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వయంగా పాల్గొని చెత్త వ్యర్థాలు తొలగించి పరిసరాలు పరిశుభ్రం చేశారు. మొక్కలకు పాదులు కట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ జూడి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 3వ శనివారం నిర్వహించబడుతోందన్నారు. స్వచ్ఛత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు, అది మన అభివృద్ధికి పునాదని. శుభ్రమైన పరిసరాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయన్నారు. పోలీస్ స్టేషన్ కార్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పరిశుభ్రమైన పర్యావరణం మానసిక ప్రశాంతతను పెంచుతుందన్నారు. ఇది పోలీస్ సిబ్బంది పనితీరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. భూమిపై కాలుష్యాన్ని తగ్గించేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలగిరిలో భక్తులతో కిటకిటలాడాయి. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 87,347 మంది భక్తులు దర్శించుకోగా 39,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి చూద్దాం. మాడు పగిలే ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు 2-3 రోజుల్లో మాల్దీవులు, మధ్య బంగాళాఖాతం వరకు విస్తరిస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. ఐఎండీ శుభవార్తతో తీవ్ర ఉష్ణోగ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమెరాన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోకి మరింతగా ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. వెనిజులా నుంచి అమెరికాకు వలస వచ్చిన వారి బహిష్కరణకు సంబంధించిన కేసులో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. దేశంలో అక్రమంగా వెంటున్న వెనిజులా గ్యాంగ్ ను బహిష్కరించడం కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డు తగ్గడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి తీవ్రమవుతోంది. అస్సలని దుమ్ముధూళి కమ్మేశాయి. ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQ1 298 గా నమోదైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే రాజస్థాన్ మీదుగా ఆవరించిన ఇసుక తుఫాను ప్రభావంతోనే ఢిల్లీలో దుమ్ము ధూళి రేగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం కళ్లమంటలు, శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరం యాక్షన్ ప్లాన్ లోకి దిగబోతున్నారు. కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లోనే పోలవరం ప్రాజెక్టు గురించి మే 28న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులతో సంభాషించనున్నట్లు సమాచారం. ఓలా S1X3 kWh స్కూటర్ 97,999 ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 7.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 3.1 సెకండ్లో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 115 కిలోమీటర్లు. అలాగే ఈ స్కూటర్ లో 3 రైడ్ మోడ్లు ఉన్నాయి. ఈ స్కూటర్ డిజిటల్ కీతో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. జూన్ లో మొదలు కాబోయే నూతన ఎడిషన్ కు కొత్త సారథులను ప్రకటిస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్ సెలెక్టర్లు రోస్టన్ చేజ్ ను కెప్టెన్ గా ఎంపిక చేశారు. మార్చ్ లో క్రైగ్ బ్రాత్ వైట్ రాజీనామా చేయడంతో ఆల్ రౌండర్ అయిన రోస్టన్ కు శనివారం పగ్గాలు అప్పగించింది విండీస్ బోర్డు. 33 ఏళ్ల రోస్టన్ 2 ఏళ్లుగా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప వేదికగా జరుగుతున్న మహానాడును జయప్రదం చేయాలి. చీరాలలో నిర్వహించిన మినీ మహానాడులో ఎమ్మెల్యే కొండయ్య పార్టీ శ్రేణులకు పిలుపు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడిన త్రివిధ దళాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వేమూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి.
విద్య ద్వారానే సమాజంలో మార్పు. చీరాలలోని మార్పు ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కోర్సు ధృవీకరణ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు మేత్రానస సహవారస పీఠాధిపతి పిల్లి ఆంథోనిదాస్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.